కోళ్ల పందాల్లో మంత్రి పొంగులేటి అనుచరుడు కేవీపీ రామచంద్రరావు సన్నిహితులు. మొహినాబాద్ మామిడి తోట కేసులో ట్విస్ట్. ఇరిగేషన్ కార్పొరేషన్ చైర్మన్ మువ్వ విజయబాబు కేవీపీ అనుచరులను విడిపించిన తిరుపతి రెడ్డి, తన అనుచరులను తప్పించిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఎంత మంచిగా ఉన్నదా వీళ్ళ కథలు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనుచరులనేమో పొంగులేటి విడిపించిందట. కేవీపీ రామచంద్రరావు, కేవీపీ వైఎస్ సన్నిహితుడు, ప్రాణ స్నేహితుడు కేవీపీ రామచంద్రరావు అనుచరులనేమో తిరుపతి రెడ్డి, ఏది రేవంత్ రెడ్డి గారి అన్న తిరుపతి రెడ్డి గారు విడిపించిందట. మంచిగా ఉన్నది మీ కథ. వాళ్ళు దందాలు చేసుడు, మీరు వినిపించుడు. ఇదే రంగారెడ్డి జిల్లా మోహనాబాద్ మండలం తొల్కట్ట మామిడి తోట కేసులో కొత్త ట్విస్టులు వెలుగులోకి వస్తున్నాయి. అక్కడ జరిగిన కోడి పందాల్లో మంత్రి పొంగులేటి అనుచరుడైన తెలంగాణ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మువ్వ విజయబాబుతో పాటు కేవీపీ రామచంద్రరావు అనుచరులు పాల్గొన్నట్టు తెలుస్తుంది. అయితే పోలీసుల తనిఖీల తర్వాత విషయం తెలుసుకున్న సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి జోక్యం చేసుకున్నట్టు సమాచారం. పోలీసులతో మాట్లాడి కేవీపీ రామచంద్రరావు అనుచరులను వదిలిపెట్టాలని ఆదేశించడంతో విడిచిపెట్టినట్టు తెలుస్తుంది. తెలంగాణ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మువ్వ విజయబాబును కూడా విడిచిపెట్టాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సైతం పోలీసులపై తీవ్ర ఒత్తిడి చేశాడని, దీంతో చేసేదేం లేక వీళ్లను కేసును తప్పించినట్లు సమాచారం. అయితే ఈ కోడి పందాలకు సంబంధించిన వీడియోలు సైతం బయటికి రావడంతో విషయం బయటికి వచ్చింది. మొహినాబాద్లోని తొల్కట్టలోని ఎమ్మెల్సీ పోచారం శ్రీనివాసరెడ్డికి సంబంధించిన మామిడి తోటను కౌలుకు తీసుకున్నారు. అయితే తోటను అడ్డాగా పెట్టుకొని ఏపీకి చెందిన భూపతిరాజు శివకుమార్ వర్మ అనే వ్యక్తి కోళ్ల పందాలు చేపట్టారు. పక్కా సమాచారం అందుకున్న పోలీసులు మంగళవారం రాత్రి దాడులు చేసి పలువురిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన వారిలో మంత్రి పొంగులేటి కేవీపీ అనుచరులు ఉండడంతో వారిని తమ అధికార బలంతో విడిపించుకు తీసుకుపోయినట్టు తెలుస్తుంది. ఈ జూడు కథ. ఈ ఫామ్ హౌస్ ఏమో నిన్న పడ్డది కదా పేపర్లా, పోచారం శ్రీనివాసరెడ్డిది. సారీ, అది వేరే ఇది వేరే. పోచారం శ్రీనివాసరెడ్డిదేనట. ఇప్పుడు ఈయన కూడా కాంగ్రెస్లోనే ఉన్నాడు. ఫామ్ హౌస్ ఏమో పోచారం శ్రీనివాసరెడ్డిది. దీంట్లో కోళ్ల పందాలు నిర్వహించిందేమో కేవీపీ రామచంద్రరావు అనుచరులు. అదేవిధంగా ఈయన కార్పొరేషన్ చైర్మన్, ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మువ్వ ఏం పేరిన మువ్వ విజయబాబు, ఈయన పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ప్రధాన అనుచరుడాట. ఇక వీళ్ళు కోడి పందాలు క్యాసినోలు ఆడుకుంటా ఇట్లా జల్సాలు చేస్తున్నారు. ఇట్లున్నది. మళ్ళీ ఈ దొంగలను విడిపించడానికి స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అన్న తిరుపతి రెడ్డి జోక్యం చేసుకొని వాళ్ళేదో గోళీలు ఆడుకుంటాను ఇడిచిపెట్టుర్రు అన్నట్టు ఇడిపించేసిండు. ఇటు చూస్తే మరి ముఖ్యమంత్రి అన్నగారే వాళ్ళ అనుచరులను ఇడిపించినప్పుడు మరి నా అనుచరుని నేను ఇడిపించుకోవద్దా అనేది ఉంటుంది కదా. ఈయన కూడా ఫోన్ చేసి చిన్నపిల్లగాడు ఏదో తెలియక ఆడుకున్నాడు, ఇడిపించేయిర్రి అని ఈయన ఇడిపించిండు. ఇట్లా అధికారం ఉంటే దొంగలను దొరలు చేస్తారు, దొరలను దొంగలు చేస్తారు అన్నట్టు. ఇట్లున్నది కాంగ్రెస్ పని. అధికారం ఉంటే దొంగలను దొరలు చేస్తారు, దొరలను దొంగలు చేస్తారు. అది